రైట్. సో లాస్ట్ వీడియోలో మనము సుడోకు ప్రాబ్లమ్ ఈ గేమ్‌ని మనము ఎలా సాల్వ్ చేస్తారు అండ్ దెన్ ఎలా ఒక పర్టిక్యులర్ గేమ్‌ని ప్రోగ్రామాటిక్ వేలో ఎలా ఆలోచించి తెప్పియగలము అనేది చూసాం కదా! అండ్ ఇన్ దిస్ వీడియో మనం మేజర్‌లీ జస్ట్ విల్ ఫోకస్ హౌ టు కోడ్ ఇట్ అప్. ఆల్రైట్. సో జస్ట్ ఒక క్విక్ రీక్యాప్ అన్నమాట. వన్ థింగ్, రూల్స్ వచ్చేసి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఐఎమ్ రైటింగ్ దీస్ రూల్స్ బికాస్ సో దట్ ఐ కెన్ డైరెక్ట్గా కోడ్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే, అంటే రోలో 1 to 9 యూనిక్గా ఉండాలి. అండ్ ద సెకండ్ థింగ్, ఎవ్రీ కాలం 1 to 9 యూనిక్ ఉండాలి. అండ్ ఆ గ్రిడ్ ఇది కూడా 1 to 9 ఉండాలి. ఆల్రైట్. సో లెట్స్ కోడ్ అప్ దిస్ ఫాస్ట్. అండ్ బై ద వే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అరే ఏంటి డైరెక్ట్గా ఈ వీడియోలో కోడ్ చేస్తున్నాడు అనుకుంటే, నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డూ మేక్ ఇట్ చెక్ అవుట్ దాట్ particular stuff and then we'll jump in. You can see this stuff. All right. So rather building the entire setup, first మనము ఈ validation portions కొద్దాము. People will do these different, like 3 different validations, and it's up to you. But I'm not going to do into more different validations ని ఇవ్వదలుచుకోలేదు. three different functions. I'll be writing in a one single function that we'll see how we can write in an optimized way. That is what I discussed in the last video. So కోడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఆల్రైట్. సో ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు నో, ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేస్తే నాకు అది వ్యాలిడా కాదని చెక్ చేయాలి. సో కెన్ ఐ కీప్ అ పర్టికులర్ నెంబర్? ఏదన్నా ఒక పర్టికులర్ రో ఆ కాలంలో పలానా పర్టికులర్ క్యారెక్టర్ని నేను ఇన్పుట్ చేయగలనా అని ఒక ఫంక్షనాలిటీ నాకు ఇస్తే చేయగలనా లేదా అనేది డిస్ప్లే చేయాలి. సో కెన్ ఐ కీప్. ఆల్రైట్. సో విల్ బి గెటింగ్ what is the row of that and what is the column of that, and by the way what character that we are trying to keep. And by the way, again last video cover chesanu, it's in the board character, don't confuse it, string kaadu integer kaadu. So we need to handle that way. Perfect. Let's start this. So ఒక పర్టికులర్ రోలో ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే వినో సుడోకు by default like 9 numbers ఉంటాయి. So I can straight away code it up. I equals to 1 and I less than or equals to 9 and I plus. All right. Maybe I'll start from 0 all the way 9. And I'll be sending care of both to even check whether it is there or not. So ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇచ్చిన పర్టికులర్ ఫంక్షన్లో సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ whatever the board of రోని ఫిక్స్ చేసి కాలంని మారుస్తున్నాను అని అంటే వాట్ ఇట్ రిప్రజెంట్స్. ఒక రోని ఫిక్స్ చేసి కాలం మారుస్తున్నాడు అంటే ఐఎమ్ గోయింగ్ లైక్ 1 2 3 4 5 లైక్ ఒక రోలో ఆల్ కాలమ్స్, దట్ ఈస్ రైట్. అక్కడ ఏ ఒక్క దాంట్లోనో ఆల్రెడీ ఈ పర్టికులర్ నెంబర్ ఎగ్జిస్ట్ ఉంటే, ద నెంబర్ దట్ వీ వాంట్ టు కీప్ అనే నెంబర్ ఉంటే ఆబ్వియస్లీ ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ దట్ forget about, again I'm saying I'm not filling this stuff. First I'm filling this can I keep it or not that portion stuff. All right, confused about though. So just think we just randomly ended up by picking one particular column, any of the empty cell. ఆ empty cell లో ఆ పర్టికులర్ నెంబర్ పెట్టచ్చా లేదా అనే దానికి నేను కోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో లెట్స్ సీ, బోర్డ్ ఆ పర్టికులర్ రోలో ఇన్ కేస్ అది ఈక్వల్ ఉంటే, అరే ఒక పర్టికులర్ రోలో ఆ కాలంలో ఆ రోలో ఆ నెంబర్ ఉండకూడదు. సో ఐమ్ జస్ట్ రిటర్నింగ్ ఫాల్స్, విచ్ మీన్స్ యూ షుడ్ నాట్ డూ. ఇన్ కేస్ అలా కాకపోయినా, ఇఫ్ ఇన్ కేస్ బోర్డ్ ఆఫ్ ఐ మారుతూ అంటే నా రో మారుతూ కాలంని ఫిక్స్ చేయాలి, బికాస్ ఐ అంటే కాలంలో నెంబర్ ఉండకూడదు. అలా కానీ స్టిల్ ఈక్వల్ ఉంటే, అంటే ఆల్రెడీ ఆ నెంబర్ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఐ షుడ్ నాట్ కీప్. సో ఐల్ సింప్లీ రిటర్న్ ఫాల్స్ ఇన్ దిస్ కేస్ టూ. పర్ఫెక్ట్, మేక్ సెన్స్. అండ్ నౌ ఇట్ టోల్, అరే ఇట్స్ అప్ టు యూ. ఒకడు దీనికి ఒక సపరేట్ ఫర్ లూప్ రాస్తాడు, దీనికి ఒక ఫర్ లూప్ రాస్తాడు, అండ్ దెన్ ఆ గ్రిడ్ పోర్షన్ని చెక్ చేయడానికి సపరేట్ ఫర్ లూప్ రాస్తాడు. బట్ we'll see how we can club it up, and then we'll see how we can write perfectly in one particular thing. And by the way, you just try 3 different for loops to ఎలా రాయాలనేది. And now I'm saying how we can, it's recording. So ఒక పర్టికులర్ పోర్షన్ గురించి ఆలోచిద్దాం. ఓకే, ఇచ్చింది ఇది అనుకుంటే, ఆర్ ఎల్స్ లేదు ఫస్ట్ ఈ కన్ఫ్యూజ్ ఫైన్ లెట్స్ టేక్ దిస్ థింగ్. సో ఇలా ఒక గ్రిడ్ అని ఉంటే, సపోజ్ ఈ పర్టికులర్ పోర్షన్ని ఫిల్ చేస్తున్నానంటే see 0 1 2 3 4 5 6 7 8, the same way 0 1 2 3 4 5
6, 7, 8. And I told you in the last video, to compute the starting of any of the thing, you just need to do row by 3, call by 3, because of the fact ఒక పర్టిక్యులర్ ఈ సుడోకు దే జస్ట్ మేడ్ ఇట్ త్రీ చంక్ బేసెస్ మేనర్ కాబట్టి త్రీ చంక్ పెట్టావు. ఇన్ కేస్ అది ఈచ్ పోర్షన్లో 3 rows అండ్ 4 కాలమ్ బేసెస్ ఉంటే యూ విల్ డూ బేస్డ్ ఆన్ దాట్. బట్ ఇక్కడ ప్రతి 3 rows 3 కాలమ్ ఒక చంక్ గ్రిడ్ కింద మార్చారు కాబట్టి బై 3 చేసారు. మేక్ సెన్స్? సో understand those things. Okay, so if I do this blindly, suppose take this, what is this? Okay, maybe I'll take this one. 7th row lo first column, 7th column first row. If this is the case, I'll do divided by 3, and what it gives me, it gives me by the way, this is column, 7th is column here and this is row, so this will be roughly 2 and this will be 0. So 0th row lo, yes, in terms of grid, ఇది grid perspective లో, and this will be like second, of course 0 1 2 0 1 2 0 1 2 grid perspective, which is perfect. ఇది లాస్ట్ వీడియో చెప్పే కదా. సో వన్స్ ఐ గాట్ దిస్, ఓకే, 0th row సెకండ్ దగ్గర నుండి ఇఫ్ ఐ జస్ట్ డూ ఇంటూ 2 లైక్ ఇంటూ 3 ఐల్ బి ఎండెడ్ అప్, ఓకే, ఆ పర్టిక్యులర్ గ్రిడ్ స్టార్టింగ్ పోర్షన్ అనేసి ఫ్రమ్ దేర్ వి జస్ట్ ట్రావర్స్ 3 times ఇట్లా 3 times ఇట్లా. సో విల్ బి కవరింగ్ దోస్. And I'm not going to implement that because it's straightforward, just you do. But what I'm trying to say, apart from that, like not that, let's think in another way. Are already ikkada 0 to 9 travels avutuna. So already నేను ఇక్కడ 0 to 9 అనే ఫర్ లూప్ రన్ అవుతున్నప్పుడు why don't I use the same 0 to 9 numberings to convert or to access this grid portion? I can do that, right? అండ్ బై ద వే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నీకు ఈ అప్రోచ్ ఎలా వచ్చింది, నీకు ఐడియా ఎలా వచ్చింది అని అంటే, ఇదేమి నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ కావాలా. ఫస్ట్ నేను కూడా 3 different రూల్స్ వస్తాను. దెన్ ఐ థాట్ అబౌట్ లైక్ కెన్ ఐ కంప్రెస్ ఎనీ మోర్. అఫ్ కోర్స్ ఐ డూ బ్లైండ్గా, ఇది నాకు కంప్రెషన్ దొరికింది. దెన్ ఐ ట్రై టు కీప్ ఓకే 2 for loops to check the grid portion and row column portion. Then I try to come up like I'm just making sense. Okay, if something is there, it's literally 1 to 9 numbering already అవుతుంది, and this is just like 2D. From 1D array, I can access 2D array format, right? Instantly, if you go 2D, literally is making 1D thing, then it makes sense. I can convert the numbering of 2D portion into 1D or 1D portion into 2D. That's what I'm just making. And already ikkada nenu 0 to 9 travels avutunnappudu, why don't I use this? It's simply a simple logic. Just see, what if I give a numbering 0 1 2 3 4 5 6 7 8. దట్స్ ఇట్. ఇక్కడున్న నెంబర్ని 0 అంటే ఇది, 1 అంటే ఇది, 2 అంటే ఇది, 3 అంటే ఇది, ఇలా యాక్సెస్ అయ్యేలాగా చేయగలిగితే ఆర్ వి డన్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ నాట్? వి డన్. లెట్స్ సీ హౌ వీ కెన్ కన్వర్ట్. సి 0 1 2 3 4 5 6 7 8. బై ద వే దీస్ ఆర్ ఇండెక్సెస్. లెట్స్ ట్రై టు అచీవ్ నెంబర్ 5. సి నెంబర్ 5 అనేది ఇట్లా ఉన్న ప్యాటర్న్ ప్రకారంగా ఇస్తే, జస్ట్ సే ఒక రోలో 3 numbers ఉంటాయి అని అంటే, ఇఫ్ ఐ డివైడెడ్ బై 3 వాట్ ఇట్ మేక్స్ 2. కెన్ ఐ సే ఓకే ఒక దాంట్లో 3 ఉంటాయి అంటే ఇది ఏ రోకి చెందిందని చెప్పచ్చా? ఆబ్వియస్గా చెప్పచ్చు. ఇట్స్ బై ద వే 1. సో ఇది 0 1 2. సో అది ఏ రోకి చెందిందని చెప్పచ్చు? ఆబ్వియస్గా సెకండ్ రో. దట్ ఈస్ వాట్ వీ నీడ్. అండ్ ఇఫ్ ఐ డూ ఆన్ టు దిస్ రో విచ్ కాలమ్ ఇట్ బిలాంగ్స్ అనే దానికి కావాలి అంటే ఐ జస్ట్ నీడ్ టు డూ మాడ్యులో. దాట్స్ ఇట్, రైట్? If you do something divide, it takes how many times it was making. Modulo చేస్తుంటే అందులో what is the remaining factor portion? It is 2. So it is pointing at this particular second column 0 1 2 0 1 2. Just let's try one more. Maybe I'll pick 7. 7 by 3 anta? Just 2. 7 modulo 3 anta? Just 1. Which means second row lo first column. Obviously I'll ended up. బట్ టు దిస్ ఈస్ ఏంటి ఈ పర్టిక్యులర్ దానికి, బట్ టు మేక్ జనరలైజ్డ్, అరే ఇది ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు అని అంటే వాట్ ఐ వీ నీడ్ టు డూ టు దిస్ పర్టిక్యులర్ పోర్షన్ ఆఫ్ వాట్ ఎవర్. సి ఐ డివైడెడ్ బై 3, దీనికి డూ ఐ నీడ్ టు జస్ట్ యాడ్ వాట్ ఎవర్ ద రో దట్ వీ బిలాంగ్ ఇన్ టు 3 star. దిస్ వీ నో విచ్ పాయింట్స్ స్టార్టింగ్ వర్షన్. ఫ్రమ్ there to this I'll be getting this particular value that I need to check.
new row that I need to check. Just like that, new column that I need to check, 3 into call by 3 plus I modulo, modulo 3. That's it. See, I mean, if it confusing on a day, just pause the video and read. I mean, మళ్ళీ ఒకసారి చూడు. If అలా కాదు నాకు అర్థం కావట్లేదు, స్టిల్ నాకు కన్ఫ్యూజింగ్ ఉంది, ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్, సమ్ వే అరౌండ్ ఎలా అనిపిస్తుంది అంటే, just get the start row and start column of this. From there, write I equals to 0, I less than till 3, and inside one more for loop, I j equals to 0, j less than or equals to 3. It's pretty simple. So yeah, let's do this. I mean, reset demo and okay, just recheck. Like once if you do that, you might not feel confusion. You know, the new row that I need to check for, uh, whatever 3 into whatever the row by 3 plus of I by 3 I need to do, and new column that I need to check for 3 into whatever the call by 3 plus of I modulo 3. Perfect. Just like that other. Now ఇప్పుడు both new row new column equals to ఆ number లేదని చెక్ చేసి, again if it not making sense to you, there are multiple ways to implement any of the code. It's ఒకటే కాదు. That is what I used to say from starting of the journey, right? So in case ఇది కూడా ఈక్వల్ గా ఉంటే this is not what I need, so I'll just make false statement. అరే ఇది ఏది కాకపోతే, then perfect, there I can keep అని అంటే, is this perfect solution? No, that could be solution కి ప్రాపర్ గా ఉండాలి, బట్ ఇట్ నీడ్ నాట్ టు బి అంటే నాకు ఒరిజినల్ సొల్యూషన్ కి మ్యాచ్ అయ్యే వన్ ఆఫ్ ద కాదు. ఛాన్సెస్ ఫర్ దేర్, దట్స్ ఇట్. అండ్ పర్ఫెక్ట్. సో ఇఫ్ యూ డూ దిస్ థింగ్, I mean, rest of the things were like nothing. Multiple ways was there again to handle this thing. I'll just say first, which is very easy to grasp, and then I try to again compress this part. See, again I'm saying, just because ఇది హార్డ్ కాబట్టి మేబీ ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం హీర్ అండ్ దేర్ థింగ్స్ వస్తాయి, బట్ దట్ డజంట్ మీన్ ఇది హార్డ్ అని. ఆబ్వియస్గా థింగ్స్ విల్ బి దేర్, బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్ మోర్. దట్స్ వై ఫస్ట్ ఇన్స్టెంట్గా గ్రాస్ప్ అయ్యేలాగా, ఐ మీన్ ఆ కోచ్ని పెట్టి రాస్తాను, అండ్ దెన్ విల్ ట్రై టు ఆప్టిమైజ్ దట్ థింగ్ ఇఫ్ పాసిబుల్. రైట్? సో yeah, I can call here itself, or maybe let's better to write here. So boolean, I'll just call this solve sudoku, and board, maybe I'll write just solve because it should not call it again and again itself, because yeah, perfect. So again, cool. What we say first, what I can do, I need to traverse from all the way starting to the end, like ప్రతి రోలో ప్రతి కాలంని చెక్ చేయాలి. ఏదైతే ఎక్కడైతే నాకు ఎంటీ సెల్ ఉందో ఆ ఎంటీ సెల్ని నేను వర్క్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ నీడ్ టు డూ. సో విచ్ మీన్స్ I equals to 0 and I less than 9 and I plus plus, and the same way with in j equals to 0, j less than 9 and j plus plus. For all the portions, if in case a particular board of I of j గాని empty అయితే, that's where I get to know the empty, because our question లో ఇచ్చాడు. అయితే what I need to keep, అరే ఇక్కడ ఏదైనా రావచ్చు, 1 2 అనేది ఏదైనా రావచ్చు. that is what we have discussed in the last video. So for I k equals to 0 all the way 1 from 1, maybe I could say k less than or equals to 9, and every time I'll just do k plus plus, because I need to handle now in terms of character. So let's not confuse, we will use the word num just to keep the number to track of. Fine. Now ఇక్కడ ఏంటి, అరే నేను బ్లైండ్ గా పెట్టచ్చా? I mean board of whatever the j లో నేను ఈ number ని బ్లైండ్ గా పెట్టచ్చా? No, first it's supposed to hit this valid condition, which means first I need to call can I keep in this ఏ పర్టికులర్ రోలో ఏ పర్టికులర్ కాలంలో ఏ నంబర్ని
ఆ బోర్డులోకి నువ్వు చెక్ చేయాలనుకుంటున్నావు. ఇఫ్ ఇన్ కేస్ అది వ్యాలిడ్ అయితే పెట్టచ్చు అని అంటే లెట్స్ కీప్ దట్ ఫైన్, లెట్స్ కీప్ దట్. And then what I need to call? Array, just make it solve itself again and again. That is what we need to do. So just call this solve of BOARD board. That's it. We are done. Ante problem em ledu. And one thing, because I have kept the reason this is boolean, if something I got from the previous recursion call, I mean, fine. Let's see. A particular condition low, because it's a recursion, we need to have some base condition. That is what, like, from the recursion we have said. మరి ఇక్కడ ఫెయిల్యూర్ కేసు ఏది? జస్ట్ ఇన్ ద లాస్ట్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, ఎప్పుడైతే 129 యూసేజ్ మొత్తం అయిపోయినా కానీ అది ఎంటీ సెల్ అయ్యి, విచ్ మీన్స్ అది ఎంటీ సెల్ అయ్యి అందులో 129 మొత్తం అయిపోయినా కూడా స్టిల్ వీ డిడ్ంట్ గెట్ ఎనీ రీజన్ అంటే, కెన్ ఐ సే ఆఫ్టర్ దిస్ 129 ఫర్ లూప్ it's returning false? If not, I'll return true over here. Once I hit, which means if I hit from my below recursion calls of true, I no longer, I don't want to retry for another. I got one solution, I'm just returning. That's it. If in case na below recursion call nundi true కాకుండా false వస్తే, which means ప్రీవియస్గా ఒక నెంబర్, ఐ మీన్ ఫ్యూచర్లో ఎవడో నా వల్ల, మేబీ నా వల్ల ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఐ జస్ట్ నీడ్ టు అప్డేట్ మై సెల్ఫ్ విత్ అనదర్ నంబర్. దట్ ఈస్ వాట్ అప్డేషన్ అంటే ఏంటి? జస్ట్ రివర్ట్ బ్యాక్ వాట్ ఎవర్ ద నంబర్ ఐ కెప్ట్ ఇన్ దిస్ అండ్ ఐ కాల్ మై రికర్షన్. ఆఫ్టర్ దాట్ ఐ గెట్ టు నో ఐఎమ్ ద వన్, ఐ మైట్ బి ద వన్ విచ్ ఐ హ్యావ్ ఇంపాక్టెడ్. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద థింగ్ టు సీ ద సొల్యూషన్. ఐఎమ్ జస్ట్ రివర్టింగ్ దెమ్ ఆఫ్ ఐ ఆఫ్ j. ఐఎమ్ జస్ట్ keeping dot. Perfect. That's it. This is what backtracking, and we are doing it on a recursion, and like while going something on a future it is impacting, so I'm just changing myself to try another different path. That's what make a backtracking is. And perfect, we'll just see. And again I'm saying we do have another method to do. Yeah, let's see. It's not an integer anymore, and it's a char. So we'll just rerun this stuff, and it's okay here and there. And accepted initial test cases, and we will run this up. And you know, we do have another thing. See, that's the most beautiful thing. We just spend much more time just to feel what's there, what is the valid thing. But for the rest of the thing, it's we already done like so many times. ఈ అంటే ప్లేలిస్ట్లో మనం చేసాం, right? I know this is so much. You know the reason? It's beautiful. Just see. ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు, అరే just look into this board. Maybe I'll write here. I guess, yeah. ఇది ఎంటీయా కాదు, ఇది ఎంటీయా కాదు, ఇది ఎంటీయా. I'm just feeling something and I'm calling recursion. After this recursion, what is happening? I'm starting again from zero. I'm starting again from 0th column, 0th row. That's the problem here. See, just think, I'll fill. Assume such a way I'm filling all the thing. In a worst case, here I'm not able to keep the value, where because of the reason which is impacted in the initial root. What we are doing? Even we are calling in the next recursion, I'm starting from again. If I fill this, if I'm going here, I'm starting from again. Why we were calling every time from 0th row, 0th column, even if we fill, because we are going in a sequential way. See, if we are going something in a sequential way, why I need to check from starting again? See, that's why I written this very fastly, like it's okay, like the understandable kabatti. So that's why I pen this. I mean, spend some time. Can I keep functionality portion? Now you know how we can do this better way. Let's start. If you remember in a recursion playlist, for what do we say, printing patterns or something, internal ga for loop in వాడి patterns and prints or like bubbles or to sort that thing internal ga, instead of using for loop, we just use row column and internally loop అని తీసేసి recursion తో మనం హ్యాండిల్ చేసాం, right? Like if you remember, so that's how we do here.
just remove this out of a loops and try to come up with some row and column, but then functionality is same but in a better way. If I started making that assumption of what do we say 0 comma 0, I can start from 0 comma 0 because I'm starting all the way here. So for that I'll just make intro and in call. Perfect. I'll start all the way here. So what it makes in a sense manner, just see if my row equals to 9, I'm done with my problem solving. If my row becomes 9 and I'm end of the thing, which means then already fill చేసిన content and the fill అయిపోయింది. So there is nothing for me to fill something. So this is my proper base case. What in another way, like columns exceed అయిపోతే, which means if my call equals to 9 అయితే what I need to do? Is it something like call exceed అయిపోతే next row కి పాయింట్ చేసేలాగా మనం కోడ్ చేయాలి. Alright, so which means solve itself but just call row plus 1. So solve just making row plus 1 and make call as 0 because I need to start all the way from the next row of the 0 and board remains same. Just return whatever the below recursion call that I told for this. Basic stuff, like again from the starting, whatever we were doing, the same thing we were doing here. What is the other case then? If in case అది empty కాకపోతే, so if I like అది రో ఎక్సీడ్ అవ్వాలా రో క్రాస్ అవ్వలేదు విత్ ఇన్ ద రో బౌండరీస్ లో ఉంటే విత్ ఇన్ మై బౌండరీస్ ఆఫ్ దాట్ సిస్టమ్ బట్ ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు empty కాకపోతే, I know if something is not empty, I just need to be on the same row but I need to increase the column. So I'll just call the same function by being in the same row, but I'll improve call, I mean increment call from my below recursion call. Whatever the answer that you give me, just return to me. And now see the beauty, we don't need this anymore, right? In a for loops we don't need this anymore. So what's the case? ఇలా కాకపోతే, now for whatever the cat, I'm just writing quickly, num equals to 1, num less than 9 and num plus plus. That's the stuff. If can I keep whatever the, what do we say now, row call and whatever the number and the board we were doing at the from the bottom, if I got by the way true vaste, I mean true vaste, I can keep something, right? So all I need to do for this present row of this present column, I can keep that number and I'll call the same solve function again with the same row and see again. Yeah. If it's empty అయితే, I mean empty అయితే ఏం చేయాలి? అరే ఆ పర్టికులర్ రోలో ఆ పర్టికులర్ కాలమ్ని మనం ఫిల్ చేసాము అండ్ వాట్ ఐ నీడ్ టు సాల్వ్ నెక్స్ట్, ఆబ్వియస్లీ ఆ రోలో ఫిక్స్ అయ్యింది నెక్స్ట్ కాలమ్ని, జస్ట్ లైక్ దాట్. సి బికాస్ ఐ హ్యావ్ కెప్ట్ సంథింగ్. ఇక్కడ ఎంటీ కాదు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళు, ఇక్కడ ఎంటీ అయితే ఫిల్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళు, నథింగ్ చేంజెస్, జస్ట్ ఎంటీ అయితే వాట్, ఎంటీ కాకపోతే వాట్. And all I need to return here true if in case. Now from the bottom of the recursion call, if in case adi kakapothe, just fill my row and the column equals to dot again. Perfect, makes sense. And now I guess we can remove this whole stuff. That's it. And this will be my failure case because I crossed these things, because again self-explanatory. Perfect, I guess. And yeah, now we will run this up and then we'll say any errors here and there and then we will run, I mean submit this. Perfect, see accepted, and then we will see what is the runtime complexity it has been taken. Maybe we'll resubmit this again and yeah. Again, yeah, fine, then it's fine. We are not getting that much drastic, but yeah,
maybe because of the reason, this is just what do we say, 9 cross 9 board, which are like almost constant, so there is nothing much difference with it. Again mala check chesi radaniki and here recursion call uh cheyadaniki. All right, so you know yeah, here we can even reduce further because ఇక్కడ సాల్వ్ చేస్తున్నాము ఫర్ ఎవ్రీ ఈవెన్ అది ఎంటీ అయినా కాకపోయినా వీఆర్ కాలింగ్ a recursion, so that might increase the recursion stack even, like if you understand this recursion playlist stuff, jump into the time and space complexity for this, because I don't want to respend that time and redo that again. you know just think in a normal way, what is the stack space? First let's understand this. What is the stack space? Two ways implementation వస్తాయి. See ఈ క్వశ్చన్ కి టూ వేస్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఇట్స్ అప్ టు నెవర్ సే. ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకి బ్యూటిఫుల్ క్వశ్చన్, ఐ మీన్ ఐ ఫీల్ టూ గుడ్ దట్ ఐ హ్యావ్ షోన్ టూ స్నిపెట్స్. ఫస్ట్ స్నిపెట్స్ for an inside for and then some validation and then checker. This is what we went. And the second instant, every time irrespective of the thing, I'll just call a solve recursion, right? Perfect. And again I'm saying last video backchecking low, so I guess no more recursion type ki nenu focus chesi చెప్తున్నది మేబీ ద లాస్ట్ టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ రికర్షన్ బ్యాక్ట్రాకింగ్ ప్లేలిస్ట్. సో ఒకసారి హెల్ప్ అయింది, డెఫినెట్గా హెల్ప్ అయింది. జస్ట్ సే ద బ్యూటీ. ఎప్పుడైనా కూడా టైం, ఐ మీన్ స్టాక్ స్పేస్ అని అడిగితే నువ్వు బ్లైండ్గా ఆ స్టాక్ స్పేస్ ఎంత అయితే చెప్పకూడదు. సి ఇట్స్ అప్ టు స్టాక్ స్పేస్ అనేది ఇక్కడ ఏ అల్గోరిథం వాడావు, ఎలా కోడ్ రాసావు అనే దాని మీద డిపెండ్ అయ్యేది. జస్ట్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ పోర్షన్. ఇక్కడ ఈ ఫస్ట్ కోడ్లో స్టాక్ స్పేస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఈ స్టాక్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ స్టార్టింగ్ నుండి వస్తున్నప్పుడు, ఇర్రెస్పెక్టివ్ అంటే ఒకటి ఫిల్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తున్నావు, ఇట్స్ ఓకే. బట్ ఎప్పుడు స్టాక్ స్పేస్ ఇంక్రీజ్ చేస్తున్నావు? ఎప్పుడైతే అక్కడ ఒకటి ఆల్రెడీ ఎంటీ స్పేస్ ఉందని తెలిసిందో, ఎంటీ స్పేస్ దాటుకొని అది చెక్ వ్యాలిడికేషన్ కూడా దాటిందో, అప్పుడు నేను ఫంక్షన్ కాల్ని చేస్తున్నాను. విచ్ మీన్స్ ఒక పర్టిక్యులర్ది ఎంటీ అయ్యి వ్యాలిడికేషన్ సక్సెస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ కాలింగ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇన్ దాట్ అగైన్ ఐమ్ కాలింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ చెక్ చేస్తున్నాను. ఈ ఫర్ లూప్ నెవర్ కాల్స్ అ స్టాక్ ఆర్ యూజ్ అ రికర్షన్. ఓన్లీ ఇక్కడ అంటే ఇఫ్ యూ గో విత్ దిస్ ఇంప్లిమెంటేషన్, I'll be calling the recursion factor which uses stack space internally. ఎప్పుడైతే ఆ రికర్షన్ ని కాల్ చేస్తామో that's where you will increasing the stacks space of the stack, right? థింక్. అంతేగాని బ్లైండ్గా ఎప్పుడు ఇంటర్వ్యూర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక క్వశ్చన్ అడగంగానే ఓకే దానికి ఇది స్టాక్ స్పేస్, ఓకే ఎన్ లేదా లాగ్ ఎన్ లేదా కాన్స్టెంట్, నెవర్ సే. అల్గోరిథం నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటే, ఇలా నా మైండ్లో ఫిక్స్ అయిన అల్గోరిథంకి స్టాక్ స్పేస్ ఎంత వస్తుంది అని చెప్పు. ఇఫ్ ఇన్ కేస్ అది ఫిక్స్ కాకపోతే, వాడు ఒక క్వశ్చన్ అడిగితే వాడు క్వశ్చన్ అడిగిన దానికి నీ మైండ్లో ఒకటి అల్గోరిథం ఓకే ఇంత అని చెప్పద్దు. వాడి అల్గోరిథం చెప్తే ఆ అల్గోరిథం మీ స్టాక్ స్పేస్ ఎంత కనబడడానికి ట్రై చేయి. లేదు నీకున్న మైండ్లో రాజుకున్న కూడా స్నిప్పెట్కి స్టాక్ స్పేస్ ఎంతో కనిపెట్టు. అండ్ హియర్ స్టాక్ స్పేస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎంటీ సెల్స్. నెంబర్ ఆఫ్ ఎంటీ సెల్స్ వర్ డిసైడింగ్ ద స్టాక్ స్పేస్. అరే ఇప్పుడు నా హోల్ సుడోకో ప్రోగ్రామ్లో, బికాస్ ఇట్స్ 9 cross 9, ద మ్యాక్స్ సెల్స్ విల్ బి 81 అండ్ అవుట్ ఆఫ్ దెమ్ 56 కానీ ఎంటీ సెల్స్ ఉంటే 56 times I'm calling my recursion. Again it's a constant if you think in a bigger and value factor, but for this question I can say the stack space number of empty cells. But just look at into the other one that we have coded for. రో దాటిపోతే, ఐ మీన్ కాలమ్ ఇంక్రిమెంట్ అయితే రికర్షన్ కాల్ చేయి. సాల్వ్ రో ప్లస్ 1 కాలమ్ ఈక్వల్స్ 0 సెట్. ఆల్రెడీ ఎంటీ కాకపోతే అదే రోలో ఉండి కాలమ్ ప్లస్ చేసి మళ్ళీ రికర్షన్ కాల్ చేయి. అండ్ దెన్ ఇక్కడ సక్సెస్ అయితే కాల్ చేయి, సక్సెస్ కాకపోతే కాల్ చేయి. ఇఫ్ యూ సీ
సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా రో దాటకపోయినా అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ బ్లైండ్లీ కాలింగ్ ద రికర్షన్ అట్ దాట్ వాట్ ఇట్ విల్ బి జస్ట్ లుక్ ఎట్ దట్ code snippet fine it's okay yeah. So irrespective of the thing, I'm just blindly calling. So it increases my stack space. But the way we have coded because of this particular question, it never exceed 81. It never exceed 81 because the total number of cells or the combinations that I hardly it goes 81 or somewhere around plus and minus 1 here because I'm making that plus 1 also making the sense to call the other one. That is where the huge difference will be there between the person who understands the concepts literally, not just memorizing. See, a minimum clarity. So this is why I don't want to say the time and complexity at the beginning of the video or something immediately. I want to make some time. Like I want to say these things to be clearly. I mean, see, two parts చేసాయి వీడియోకి అవసరం అంటే లిటరల్లీ లేదు ఐ కెన్ సీ పార్ట్ 1లోనే ఆర్ విత్ ఇన్ 20 minutesలోనే 10-15 minutesలోనే అరే ఇదే ప్రాబ్లం ఇది నీకు తెలుసు కదా సో ఇది బ్యాక్ ట్రాకింగ్ ఇది కోడ్ ఇది టైము ఐ కెన్ సే బట్ సి రిమెంబర్ వన్ థింగ్ 100 క్వశ్చన్లు ఫాస్ట్గా చేయడము 100 క్వశ్చన్ డమెస్ట్ వేలో చేయడము అనేది గొప్ప కాదు ఒక క్వశ్చన్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా దాని ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ తెలుసుకొని దాని కాజ్ ఏంటి దాని పర్పస్ ఏంటి దానికి చేస్తున్న దానికి నీకంటూ ఒక సెల్ఫ్ రీజనింగ్ ఉంటే దాట్ ఈస్ లిటరల్లీ ఈక్వివలెంట్ టు 100 ప్రాబ్లమ్స్. సెకండ్ వన్ లిటరల్లీ ఐల్ చూస్ ఫర్ 100 out of 100,000%. For sure I believe in that only. 100 వెయ్యి unnecessary, just do a decent way, proper way, perfect ఒకటి చేయి. It will improve it helps to do next 100 questions easily. That's the game maker here. It's depend upon how you code. Never say login big often అరే క్వశ్చన్కి రిక్వైర్మెంట్ ఏంటి నేనేం చేస్తున్నాను నేను ఎలా కోడ్ చేశాను కోడ్కి సంబంధించిన రికర్షన్ కాల్ ఏంటి ఆ రికర్షన్ కాల్ ఎలా అవుతుంది ఎప్పుడు వెళ్తుంది ఏం చేస్తుంది దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు కమ్ అప్ విత్ పర్ఫెక్ట్. సో స్టాక్ it's up to the algorithm but I'm sticking with the first one because that make bit sense. Time enta mari time complexity just think oka particular empty cell ki I'm just remapping the things for a grid problem directions problem ki up left down right and unte each of the cell that we have has 4 possibilities such a way ఎన్ని cells ఉన్నాయి అనేది కంప్యూట్ చేసాము. If you remember just like that here also the same way here how many possibilities that I have here 9 possibilities out of 9 1 to 9 out of 1 to 9 numberings లో ఈ empty cell లో ఏ నెంబర్ వస్తుందో తెలియదు. So 9 possibilities were there such a way how many empty cells that I have to keep with these many empty cells. So 9 to the power of e 9 cells only each empty cell picking will causes me different paths to explore. On top of it is this perfect. I guess it hope make some sense because see I'm just trying to make this video a bit longer, not to make bit longer to understand like నీకు అర్థం అవ్వాలి because we are done with this recursion done and backtracking is done. There is no way of like increasing some more problems like done perfect. And guys see I'm keeping a lot of effort for this making a video చేయడానికి so that I'm just rethinking in every possibility so that ప్రతి క్వశ్చన్ నాకు ఒక కొత్త క్వశ్చన్ and I want to help you out to think in that way or some other aspects brick by brick build చేసుకుందాము and all the way I'm trying to come up with so that నీకు knowledge వస్తుంది. So I need
comment from you that gives me a lot of boost up, and కుదిరితే సబ్స్క్రైబ్ చేయి. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ నీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయి, సో దట్ వాడు కూడా బాగుపడతాడు. లెట్ హిమ్. రైట్. సో నెక్స్ట్ ఏంటి, స్టాక్. సో that's it for this recursion of the backtracking playlist, and then in the next playlist, which is stack, we'll meet on the stack playlist. So that's it for this video and for this playlist. I hope you like the playlist and you learn something from this playlist, at least the whole backtracking playlist. So if so, just comment out the video, and that's it for this video. Thank you.